దేవుని పరిశుద్ధ గ్రంథంలో 136వ కీర్తనలో ఉన్న ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 136వ కీర్తన మనం చూసినట్లయితే 23వ వచనం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం, టైటిల్. దేన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి అంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, లేదా ఆ దీన దశలో ఉండి దేవుడు మనల్ని లేవనెత్తాడు. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులను చూసుకొని మనము మురిసిపోవడం కాదు. ఈరోజు మన పరిస్థితులను చూసుకొని ఆ పరిస్థితుల్లోనే ఆనందించుకుంటూ దేవుణ్ణి మర్చిపోవడం కాదు, కానీ ఒకప్పటి మన పరిస్థితిని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అవి మనం హృదయంలో కదలాడుతున్నప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత ఎప్పుడు మన ఎడల మనకు ఉంటూనే ఉంటుంది. మనం మొదటి స్థితిని మనం మర్చిపోదు. ఏ స్థితిలో నుండి మనం వచ్చామో, ఏ బండ నుండి మీరు చెక్కబెడుతున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకొనడి అని రాయబడింది బైబిల్లో. కాబట్టి ఏ స్థితిలో నుండి ప్రభు మనల్ని తీసుకొచ్చాడో, ఎక్కడి నుండి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడో దాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ఎప్పుడూ దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉంటాము అన్న విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి 136వ కీర్తన 23వ వచనం నుండి మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న ఈ వచనంలో నుండి, దీన దశలో నుండి మనల్ని లేవనెత్తిన దేవుడు అనే అంశాన్ని ఈరోజు మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకోబోతున్నాం. దీని కొరకు కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయము 34వ వచనమును మనం చదువుకుందాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అన్న మాటలు ఆ రోజు నిర్గమకాండములో కూడా మనం చూస్తాం. ఈ మాటలను మోషేతో ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడతాయి. వాటిని ఇక్కడ అపోస్తలులు పౌలు గారు మరి వాటిని ఎత్తిపట్టి మాట్లాడినటువంటి సందర్భాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇవే మాటలు ఒరిజినల్ గా దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలను మనం చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి మాటలు కనబడతాయి. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. దేవుడు మోషేతో ఆ రోజు మాట్లాడిన మాట ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం. ఆ మాటల్ని, ఆ రోజు ప్రభువు మాట్లాడిన మాటల్ని మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం మా అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట వాడబడింది, అదే మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను చూచి ఉంటిని. మొట్టమొదటి అంశంగా ప్రభువును మనం స్తుతించిన కొరకు మనం నేర్చుకునే మొదటి అంశం ఏంటంటే, మనము దురవస్థలలో ఉండగా ప్రభు ఆ స్థితిలో నుండి మనల్ని విడిపించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించుట కొరకు ఈ అంశాన్ని ఈ సమయంలో మనము వింటున్నాం. ఇశ్రాయేలు జీవితంలో ఎంత కష్టమో, నిజంగా ఇశ్రాయేలు జీవితంలో వారు అనుభవించిన శ్రమ, కష్టము, వారి బాధ ఎంతమందికి తెలుసో. ఉదయము డ్యూటీ టైంకి వెళితే మరలా డ్యూటీ అయిపోయిన తర్వాత అంటే పొద్దుగుంకే వరకు వారు పనిచేసి వస్తారు. అయితే వారికి జీతం ఉండదు. ఈరోజు 8 గంటల డ్యూటీలోనే కొంచెం కష్టం ఎక్కువైనా ఏంటండి, తర్వాత ఒకరు చేసే పని ఇద్దరు చేసే పని ఒకరికి ఇచ్చిన ఈరోజు మనం చూస్తున్నాం. గవర్నమెంట్లో కానీ సింగరేణిలో కానీ ఎంత బాధపడిపోతున్న పరిస్థితులు ఉద్యోగస్తులు. నిజమే, వారు ఇద్దరు చేసే పని ఒకరికి అప్పచెప్తున్నారు. చాలా కష్టమే, బాధాకరమైంది. తక్కువ టైంలో అంత పని చేయాలి. అయితే మరి వీరు పరిస్థితి చూడండి. వీరు అంత కష్టపడి వీరు పని చేసినా వచ్చేటప్పుడు వీరి చేతుల్లో చెప్పండి జీతం ఉండదు. పోనీ వారం రోజులకు జీతం వారానికి ఒకసారి ఇస్తారా? అది లేదు. పోనీ పక్షం రోజులకు ఇస్తారా? 15 రోజులకు? అది లేదు. పోనీ నెలకి ఇస్తారా జీతం? అది లేదు. లేదా పాలేరులు ఉంటారు పల్లెటూర్లలో, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు జీతం. ముందుగానే ఇస్తారు, తర్వాతనే ఇస్తారు పాలేరులకు. అలా కూడా లేదు. దీన్ని ఏమంటారో తెలుసా? వెట్టి చాకిరి అంటారు. ఊరికేనే పని చేసి రావాలి, మరి తినడానికి ఎట్లా? వీళ్ళే వెళ్ళి మళ్ళీ సంపాదించుకోవాలి.
ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు పుట్టాము, ఎందుకు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నాము, మేము కష్టపడి పని చేసుకొని తిందామన్నా కూడా మాకు అవకాశం లేదు. మా కష్టాన్ని దోచుకుంటున్నారు, మా యొక్క ఆరోగ్యాన్ని దోచుకుంటున్నారు, సమయాన్ని దోచుకుంటున్నారు. వారి భార్య పిల్లలతో వారు ఉండకుండా వారి సమయం అంతటిని దోచుకున్నారు. వారి చేతుల్లో, వారి కష్టానికి సగం కూడా కనీసం వారి చేతుల్లో పెట్టలేదు. దీన్ని వెట్టి చాకిరి అంటారు. ఒకప్పుడు భారతదేశంలో కూడా కొన్ని గ్రామాలలో ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవించిన గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ దేశంలోనే అలాంటి దొరల పరిపాలన జరిగినటువంటి హిస్టరీ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఇది ఎంత భయంకరమైన దురవస్థో మనం జ్ఞాపకం చేసుకోవాలని పోపేట గుర్తు చేస్తున్నాం. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని విడిపించిన దినం నిజంగా ఎంత శుభదినం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించాడు. వారు విడుదల పొందిన తర్వాత వారు ఏ చిన్న కష్టం చేసినా దానికి వచ్చే ఫలము వారు కడుపు నిండా తిన్నారండి. హల్లెలూయా. వారు అడవికి పోయి మామిడి పళ్ళు తీసుకొస్తే, వారు అడిగి పోయి ఒకవేళ జామ పళ్ళు తీసుకొచ్చినా, ఏ పూరెళ్ళను కొట్టుకొని వచ్చినా చక్కగా వారు వండుకొని చక్కగా వారు ఫ్రై చేసుకొని కడుపు నిండా తిన్నారు. అలాంటి భయంకరం, అంతకుముందు మరి అలాంటి పరిస్థితి లేదు. కఠినమైన మరి పస్తు పడి ఉండి ఎంతో భయంకరమైన పరిస్థితిని అనుభవించినటువంటి ఇశ్రాయేలును దేవుడు మరి విడిపించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఐగుప్తు రాజు, ఫరో రాజు చేతుల్లో నుండి విడుదల పొందడం అంటే అంత సామాన్యమైన విషయం కానే కాదు. ప్రపంచమును శాసిస్తున్నటువంటి రాజు చేతిలోండి ఈ ప్రజలు విడిపించబడడానికి దేవుడు అన్నాడు, నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనము ఇలాంటి వెట్టి చాకిరి చేసేటువంటి పరిస్థితిలో మనము లేమేమో, కానీ మనమున్నటువంటి ప్రభువు నమ్మకం ముందు, క్రీస్తును నమ్మకం ముందు, దేవుడు మన జీవితంలోకి రాకముందు మనం ఎలాంటి దురవస్థకమైనటువంటి పరిస్థితులు ఉన్నామో వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే సాక్ష్యాలు చెప్పమంటే చెప్తారు. అర్థమైందా? ఒకప్పుడు మరి స్నేహితులతో కలిసి త్రాగుతూ మరి కుటుంబంలో భార్యతో ప్రేమగా ఉండలేని వ్యక్తులు మారినటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో యూట్యూబ్లో ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ మనం వింటున్న పరిస్థితులు కాకపోవచ్చు, కానీ మన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో మరి మీరు ఆలోచించుకున్నా కూడా మీలో కొంతమంది సాక్ష్యాలు మాకు తెలుసు కదా. ఆలోచన చేయండి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కుటుంబంలో వచ్చినటువంటి ఒక సమస్య కోసం ఓ వ్యక్తి ఓ మాంత్రికుని సంప్రదించి కొన్ని చెయ్యాలని చెబితే అవి తీసుకొని వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు ఆ నిమ్మకాయలు పట్టుకొని ఆ చెప్పినవన్నీ పట్టుకొని ఇంటి చుట్టూ తిరగమన్నాడట. ఇంటి చుట్టూ తిరిగాడు. ఆ తిరుగుతున్న పరిస్థితుల్లో ఆ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళకెందుకో మెలుగు వచ్చి ఆ 12:30కు 1 గంటకో వాళ్ళు బయటకు వచ్చి చూసి భయపడిపోవడం మాత్రమే కాదు, వారిలో దయ్యాలు ప్రవేశించాయి. ఎంత జరిగింది ఘోరం అంటే ఈ వార్త సిటీ కేబుల్లో వచ్చింది. చూపించారు కూడా, నేను చూశాను కూడా. సిటీ కేబుల్లో చూపించారు దీన్ని. వాళ్ళు దయ్యాలు బట్టి ఏమేమి చేస్తున్నారు. ఇకంతే ఆ ఇంటి ఆయన లేచి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. జరిగింది ఇది, అందుకే ఇలా అయిపోయారు, దయ్యాలు పట్టేశాయి. దయ్యాలు పట్టడం కాదు, అసలు ఈయనే చేతబడి చేశాడని అతన్ని కొట్టడానికి, అతని పళ్ళను ఊడగొట్టడానికి సుత్తె పట్టుకొచ్చారు, రాళ్ళు పట్టుకొచ్చారు, చంపడం కొరకు ఇంటి మీద ఎగబడ్డారు మనుషులందరూ కూడా. భయంకర పరిస్థితిలో సింగరేణి పనిచేసుకునే కార్మికుడు భయంకరమైన పరిస్థితుల్లో ఇల్లు వదిలి బలవంతాన కష్టపడి కట్టుకున్న ఇల్లును బలవంతాన అమ్మి డ్యూటీ చేయాలి కాబట్టి ఇక్కడే ఎక్కడన్నా ఉందామని ఏ ఇంటిని ఆశ్రయించినా ఎవ్వరు కూడా నమ్మలేదు. ఎందుకు? ఈయన భయంకర మాంత్రికుడు అని సిటీ కేబుల్లో చూపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం అతన్ని చేరదీసి, ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, హల్లెలూయా, మాంత్రికులు చేతబడైతుంది, మంత్రగాడైతుంది, నా దేవుని కంటే గొప్ప కాదు, రేపు వీళ్ళే మారి గొప్ప సాక్షులు అవుతారని నమ్మి విశ్వసించి ఆ కుటుంబం చేర్చుకొని దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తే వారి కుటుంబం అంతా రక్షణ పొందింది, ప్రభువును నమ్ముకున్నారు. అది గోదావరికంలోనే జరిగింది. దురవస్థల పరిస్థితి, కుటుంబంలో లోకములో మనుషుల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి.
అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఆ పరిస్థితుల నుండి విడిపించి ఇదే పట్టణంలో దేవుని నమ్ముకున్న వారిగా బైబిల్ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు మనల్ని విడిపించాడో జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించి ఆయనను ఆరాధించాలి అన్న విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. గెరాసీనులో దేశం ఉన్నవాడి పరిస్థితి మనందరం ఎన్నోసార్లు వింటున్నాం. దయ్యములు పట్టి సమాధుల్లో వాసం చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు ఎంతో కృతజ్ఞతతో పొంగిపోయాడు. దేవుడిలో ఎంతో ప్రేమ కలిగి ఆయన అన్నాడు, ప్రభువా నా జీవితానికి ఒక అర్థం చూపించావు. నేను దురవస్థలలో ఉన్నటువంటి పరిస్థితి, సమాధుల్లో వాసం చేసినటువంటి వాడిని నన్ను విడిపించావు, నాకు నా బ్రతుకు ఒక అర్థాన్ని ఇచ్చావు. కాబట్టి శేష జీవితం అంతా ప్రభువా నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అయ్యా నన్ను నీతో ఉండనిమ్ము అని బ్రతిమిలాడుకున్నాడని మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తే మీకు అక్కడ కనబడుతుంది. ఆ వ్యక్తి నన్ను నీతో ఉండనిమ్మని బ్రతిమిలాడుకున్నాడంట. యేసు ప్రభు చెప్పాడు, నీ జీవితంలో దేవుడు కనికరపడి ఎలాంటి కార్యాలు చేశాడో వాటన్నిటిని వెళ్ళి సాక్ష్యంగా ప్రజలకు చెప్పు అని దేవుడు ఆ వ్యక్తికి చెబితే అతడు 10 పట్టణాలకు సువార్థికుడిగా మారాడంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఒక చోట. అక్కడ స్వస్థత దొరుకుతుందన్న విషయం తెలిసి, అదే బెతెస్దా కోనేరు. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవడు ఫస్ట్ దుముకుతాడో, నీళ్లను తాకుతాడో వాడు బాగైపోతాడంటే ఆశ పెట్టుకొని అక్కడ పడి ఉన్నాడు. కానీ బైబిల్ పండితుల ప్రకారం ఉన్న పరిస్థితులను బట్టి అతడు పక్షవాత రోగి అనే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. అతడు లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రాకుచూ వెళ్ళి ఆ యొక్క కోనేటిలో పడేలోపు ఈలోపు ఏ కుంటోడో గోనుడో వెళ్ళి అతనికంటే ముందు పడిపోవడం, ఆ నీళ్ళలో దిగడం, బాగుపడి వెళ్ళిపోవడం ఈయన కళ్ళ ముందే జరుగుతుంది. అలా 38 సంవత్సరాలు ఆడ పడి ఉన్నాడండి. నాన్న వారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో తనున్నటువంటి ఆ శరీరమునే, నడవలేని శరీరము, మరి ఆ శరీరాన్ని చివరికి పాకుతూ ఒక పురుగులాగా వెళ్ళి అందులో కోనేట్లో పడాలని ఆశపడి ఎన్నోసార్లు పడ్డాడు, మిస్ అయిపోయాడు. అతనికంటే 3-4 ఆల్రెడీ జంప్ చేసి ఉన్నారు. వాళ్ళు స్వస్థత పొందారు. మొదటివాడు స్వస్థత పొంది ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కారు. ఈయన దిగడానికి మళ్ళొకరు కావాలి. నువ్వు ఆగొచ్చు కదా, 10 మంది పోయేదాకా, రష్ దగ్గరదాకా నువ్వు ఆగొచ్చు కదా అని ఎంతమంది తిట్టుంటారో. దుర్భరమైన పరిస్థితి, సహాయం ముందు ఉన్న పొందుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల జీవితం జీవిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి ఓ రోజు యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. బెతెస్దా కోనేరు స్వస్థపరిచేది ఉన్నా దాని ద్వారా కూడా స్వస్థత పొందకపోతే నీ కర్మ అని దేవుడు విడిచిపెట్టలేదు. ఇది అద్భుతమైన పాయింట్. ఇది మనము బాగుపడే అవకాశాలు మనకున్నా, మనము వాటి ద్వారా బాగుపడలేకపోయినా కూడా ఆశ మనలో చచ్చిపోకపోతే ఎప్పటికైనా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చాడో తెలుసా? 38 సంవత్సరాలు ఆయన విడిచిపెట్టలేదు దాన్ని, ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఆ ఆసక్తిని, పట్టుదల అతనిలో తగ్గలేదు. చూశాడంటే దేవుడు. అందుకే ఎక్కడో వెళ్ళి ఎవరినో స్వస్థపరిచి ఊర్లుగా వెళ్ళిపోవలసిన యేసయ్య స్వస్థపరిచే కోనేరు ఉన్నా అది కాదు, నేను నీకు నేరుగా స్వస్థత ఇస్తాను, నీకోసమే నేను బెతెస్దాకు వస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు పాదం బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మన ముందున్న పరిస్థితుల్లో మనము దాటలేని, మనము బాగు చేసుకోలేని అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, మార్గాలు ఉండవచ్చు. అయినా కూడా మనము బాగుపడని పరిస్థితులు ఉంటే దేవుని వైపు చూస్తే చాలు, ఆయన నమ్మకం పెట్టుకుంటే చాలు, ఆయన వారి జీవితాల నుండి విడిపిస్తాడు అనడానికి పక్షవాత రోగి జీవితమే ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ప్రభు బాగు చేశాడు, ఆ పరిస్థితుల నుంచి విడిపించాడనే విషయాన్ని చూస్తున్నాం. మన జీవితంలో దేవుడు ఎలాంటి పరిస్థితుల నుండి మనం విడిపించాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము కూడా స్తుతించాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనమును మనం చదువుకుందాం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. పాపములో పడి ఉన్న స్థితి నుండి
స్థితిని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ బహుకాలము నుండి, అనేక దినముల నుండి, సంవత్సరాల నుండి వీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇక్కడ చెప్తున్నారు. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. రక్షణ దొరుకుతుందా? మాకు బాగుపడతామా? మేము నిత్య జీవము చేరుకుంటామా? మేము పరిశుద్ధపరచబడతామా? ఒక సందర్భం అర్థం చేసుకోవడానికి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అంశముగా, పాపములో పడి ఉన్న స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తినందుకు ప్రభువును మనం స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, మేము పాపములో పడి ఉన్నాము, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, మాకు రక్షణ కలుగునా. నిజముగా మనం కూడా మన జీవితాన్ని చెక్ చేసుకుందాం. పాపంలో పడి ఉన్న మనల్ని లోకపోకడను బట్టి, లోకంలో ఉన్న మూర్ఖులలాగా మరి అన్ని విధాలుగా ఈ లోకంలో మనం పాపము చేస్తూ కొనసాగుతున్న పరిస్థితుల నుండి దేవుడు నిజంగా మనల్ని ఎలా విడిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఓ రోజు ఒక స్త్రీ తప్పు చేస్తుండగా పట్టబడింది. ఆ స్త్రీని పట్టుకొని వచ్చారు, అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పడేశారు. ఆమె కింద పడిపోయి ఉంది. యేసు ప్రభుని అడుగుతున్నారు, ఇదిగో ఈమె తప్పు చేయగా ఈమెను పట్టుకొని వచ్చాము, రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో రాసి ఉంది, అయితే బోధకుడా నువ్వేమంటావు మరి అని అడుగుతున్నారు. తల ఎత్తి చూడలేని పరిస్థితి ఆమెది. చుట్టూ వందలాది మంది పురుషులు, తప్పు చేసింది నిజమే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో రాసింది నిజమే, చంపబడే పరిస్థితి కూడా ముందు ఎదురుగానే ఉంది, అది సత్యమే కూడా. ఎలా నన్ను విడిపిస్తాడు ఈ రక్షకుడు, ఈ యేసు, నా పరిస్థితి ఏంటి అని తన పాపాన్ని బట్టి తాను ఎంతగానో నలిగిపోయి, అయ్యో నేను ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ పాపంలో నేను ఉన్నాను, దీని నుండి నేను బయటపడే మార్గం, నా పాపం నుండి నన్ను విడిపించే నాథుడు ఎవరు, రక్షకుడు ఎవరు అని ఈ యేసు మాత్రం నేను అనుకుంటున్నాను, ఏం చేస్తాడు అనుకుందేమో. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కలుగునా, నేను మరలా విడిపించబడతానా అనే పరిస్థితి ఆమెలో ఉంది. అయితే యేసు ప్రభు నోరు తెరిచి ఆ రోజు సృష్టికర్త అయిన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓకే నిజమే, కానీ మీలో తప్పు చేయని వాడెవడో ముందుగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతా సైలెన్స్ అయిపోయింది, అంత నిశ్శబ్దం. కాసేపటి చూస్తే ఒక పుస్తకం ఇలా రాశాడు, అందరి చేతిలో ఉన్న రాళ్ళు కింద పడ్డాయట. ఆమె వింటున్న శబ్దం, తల ఎత్తి చూడట్లేదు ఆమె కేవలము కింద పడి నేల మీద మొహం పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆమె చెవులకు వినబడుతుంది అంటే రాళ్ళన్నీ కింద పడుతున్నాయి. వాళ్ళ స్వరాలు, వాళ్ళ గోల అంతా ఆగిపోయి దూరం వెళ్ళిపోతున్న శబ్దాలు మాత్రమే ఆ సహోదరికి వినబడ్డాయి. తర్వాత ఆమె మెల్లగా చూస్తే ఎవ్వరూ లేరు, ఒక్క యేసు ప్రభు మాత్రమే నిలవబడి ఉన్నాడు. హల్లెలూయా. వారందరూ ఈ మాటతో వెళ్ళిపోయారన్న విషయం ఆమెకు అర్థమైంది. అయితే ఇప్పుడు నన్ను శిక్షించుట కొరకు శిక్షిస్తే ఈ గురువు, ఈ బోధకుడు లేదా దేవుని కుమారుడుగా ప్రత్యక్షంగా ఆ అవతారంగా వచ్చిన ఈ యేసయ్య ఒకవేళ నన్ను శిక్షిస్తాడేమో అనుకుంటే ఆయన అంటున్నాడు, అమ్మా ఇక వెళ్ళి పాపము చేయకు, వెళ్ళిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము బహుకాలము నుండి పాపములో ఉన్నాము, మాకు రక్షణ కలుగునా అనే పరిస్థితిని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా పాపములో ఉన్నప్పుడు నిత్య నరకమునకు వెళ్ళే పరిస్థితిలో మనము ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క పాపము నుండి మనల్ని విడిపించి తన పరిశుద్ధ రక్తంతో దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి తన కుమార్తెలుగా చేసుకున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలని, దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే అక్కడ మనకు హిజ్కియా రాజును గురించిన విషయాలు కనబడతాయి. అక్కడ అతనికి మరణకరమైన రోగము సంభవించింది అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. అయితే మరణకరమైన ఆ రోగము నుండి దేవుడు ఆయనను విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణకరమైన రోగము మూడో విషయంగా నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా దురవస్థలలో నుండి దేవుడు మనల్ని విడిపించింది జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. శ్రమ కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, సాతాను శోధనలు కావచ్చు, ఏదైతేనేమి మనం ఉన్నటువంటి దురవస్థల నుండి ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడని జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనము
రెండవ విషయంగా పాపములో పడి ఉన్న స్థితిలో, పాపులముగా ఉన్న పరిస్థితుల నుండి దేవుడు మనం విడిపించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించాలని విన్నాం. మూడవదిగా మరణకరమైనటువంటి రోగములు సంభవించినప్పుడు ఆ పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా వింటారు. ఒకవేళ మరణకరమైన రోగము అనే మాట మీకు అందరికీ మరణకరమైన రోగం రాకపోవచ్చు, కానీ ఒకటి చెప్పగలం, ఏంటది? మరణకరమైన పరిస్థితి. హల్లెలూయా, అర్థమవుతుందా? మరణకరమైన ఏంటది? పరిస్థితి. అంటే యాక్సిడెంట్ కూడా కావచ్చు, పాము కాటు కూడా కావచ్చు, కరెంట్ షాక్ కూడా కావచ్చు. ఎన్నోసార్లు కదా, ఎన్నోసార్లు అమ్మో నేను ముట్టుకోగానే నాకు అమ్మో కరెంట్ షాక్ కొట్టింది, అటే పట్టుకోలేదు నిన్ను. ఎన్నోసార్లు దేవుడు నిన్ను కాపాడాడు. పాము నేను వెళుతూ ఉంటే ఏంటండి ఇలా నా సైకిల్ నుంచి వెళ్ళిపోయింది, నా బండిలో నుంచి వెళ్ళిపోయింది. సహోదరి సహోదరుడా, ఎన్నో పరిస్థితులు కదా, ఎన్నో పరిస్థితులు. వర్షం కొడుతుంటే మా అమ్మ నాన్న పల్లెటూరులో మధ్యలో ప్రయాణం చేస్తూ ఆగారు. ఒక గుడిసె కిందికి వెళ్ళి తలదాచుకున్నారు. వర్షం బాగా కొట్టిన తర్వాత అయిపోయాక బయటికి వెళ్దామని. మా అమ్మ వెంట్రుకలు ఇలా బీగుతుందంట, ఇలా పైకి పోతున్నాయంట వెంట్రుకలు. ఏం తట్టుకుంటుంది అని చూస్తే పైన పెద్ద పాము పడిగిప్పుంది. ఏంటండి అది? ఏమైనా జరుగుంటే మనం జరిగిందని చెప్పుకునే వాళ్ళం, జరగకుండా ఉండదని మాత్రం అంత చెప్పుకోము, అన్నిసార్లు చెప్పుకోము. అందుకే చెప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. తప్పిపోయిన దాని విషయంలో అద్భుతంగా ఎన్నిసార్లు మనం భావించాం. ఏదైనా జరిగి ఉంటే ఏం జరిగిందో తెలుసా అండి? ఇలా జరిగిందండి. ఎంత విషాదంగా చెప్తాం. మరి అద్భుతం జరిగినప్పుడు ఎంత గొప్పగా చెప్పాలి, గట్టిగా స్తోత్రం అని చెప్తాం. మీ అందరి జీవితాలు కూడా మరణకరమైన పరిస్థితి, రోగమే కాకపోవచ్చు, మరణకరమైన పరిస్థితి. ఎన్ని పరిస్థితుల నుండి తప్పించబడ్డాం. హిజ్కియా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన అంటాడు, ప్రభువా నా యొక్క బ్రతుకు కాలంలో నేను మధ్యాహ్నంలోనే పోవలసి వచ్చెను అంటాడు. అంటే పొద్దుగుంక దాకా బతకాల్సినవన్నీ, అంటే ఆయుష్ నిండా బతకాల్సినవన్నీ రోగాన్ని బట్టి మధ్యలోనే పోయేవాడిని ప్రభువా, అయితే నీవు నన్ను కాపాడావు. ఆరోగ్యం వచ్చిన తర్వాత రచించిన కీర్తన. హిజ్కియా దేవుని కోసం ఓ కీర్తన రాశాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. కనీసం మన నోటి మాటలతోనైనా స్తుతించామా? BDS పరిచయలో దైవజనుడు నతానియేల్ రెడ్డి గారు ఇందాక వాడిన పాట, నేను రోగిని అయి ఉండగా నువ్వు నన్ను ముట్టి స్వస్థపరిచావు. నతానియేల్ రెడ్డి గారు రాసిన పాట అది. నేను పాపినై ఉండగా నీవు నన్ను ఆ పాపముల నుండి విడిపించావు. నేను ఎన్నిక లేని వాడనై ఉండగా, ఏదో సామాన్యమైన రామగుండం దగ్గర ఉన్న ఒక గోలివాడన ప్రాంతంలో ఉండి నన్ను ఎన్నుకున్నావు. ఈ గోదావరి పట్టణంలో ఇంత పెద్ద సంఘానికి కాపరిగా పెట్టావయ్యా అని ఆయన కృతజ్ఞతతో రాసిన పాట అది. ఎన్నిక లేని వాడనై ఉండగా నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. పాటలు రాయిపోయినా కనీసం స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ప్రభు ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని, ఎక్కడో చనిపోవలసిన దానిని ప్రభువా, అయితే నీ కృప ద్వారా నన్ను బ్రతికించావు, నన్ను రక్షించావు ప్రభువా. నేను దీన దశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఎంతవరకు దేవుని స్తుతిస్తున్నాం? భక్తి కనబడుతున్న జంతువులను చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అది దానికి కృతజ్ఞత ఉంది. మీకు కృతజ్ఞత ఉందా? అది తన కామాంధను గుర్తుపడుతుంది, అది సొంతమైన దొడ్డి తెలుసుకుంటుంది, యజమాని గుర్తుపడుతుంది, యజమాని స్వరాన్ని వింటుంది. ఒక గొర్రె కాపరి స్వరాన్ని వింటుంది. మీకుందా కృతజ్ఞత? మీకుందా విధేయత అని దేవుడు నిజంగా మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించుదాము. హల్లెలూయా. ప్రభువును గణపరిచే వారంగా ఉందాం. మూడవదిగా మనం చూస్తున్నాం, ఇక్కడ మరణకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనం విడిపించిన వాటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలని మనం దేవుని వాక్యం నుంచి వింటున్నాం. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, నాలుగవదిగా మనం చూస్తే ఎన్నిక లేని వారమై ఉండగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. ఎన్నిక లేనటువంటి వారం, అన్ఫిట్, ఎన్నిక లేని వారం, మనము ఆ పని చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని బిడ్డలంగా ఉండటానికి మనం అన్ఫిట్ అండి. అంటే ఎన్నిక లేని వారం, సెలెక్ట్ ఉండని వారం, సెలెక్ట్లోకి రాని వారం, మనం క్వాలిఫై వ్యక్తులం కాదు మనం. కానీ దేవుడు మనల్ని క్వాలిఫై చేశాడు. హల్లెలూయా. అందుకని గవర్నమెంట్ సంస్థలు మనల్ని క్వాలిఫై చేస్తున్నాయి, సింగరేణి సంస్థలు క్వాలిఫై చేస్తున్నాయి. అర్థమైందా? నువ్వు అన్ఫిట్ అన్న వాళ్ళు, నువ్వు అన్క్వాలిఫై అన్న వాళ్ళు మనల్ని పిలుచుకొని నువ్వే యోగ్యుడివి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యెఫ్తా మనకు కనబడతాడు. యెఫ్తా అనే వ్యక్తిని కూడా మనం చూస్తాం బైబిల్లో. అతన్ని నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడవు,
నువ్వు మాతో ఎలా నిలబడతావు, నువ్వు మాతో ఎలా కలిసి వస్తావు అని అతన్ని తోసివేశారు. యెఫ్తా అతని పేరు. అయితే వేరే శత్రురాజులు ఈ రాజ్యాల మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో యెఫ్తా గురించి అప్పటికే వీళ్ళు వింటున్నారు. చాలా బలాఢ్యుడిగా ఉండి చాలా పెద్ద గుంపేసుకొని ఎక్కడికి వెళ్ళిన వందల మందిని చంపేసి వస్తున్నాడు, విజయాలు సాధిస్తున్నాడు. అదే టైంలో వీళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. శత్రువులు వీళ్ళని బెదిరిస్తున్నారు, వీళ్ళు కష్టపడిన పంటలు ఎత్తుకుపోతున్నారు, నానా బీభత్సం చేసేస్తున్నారు. అప్పుడు బుద్ధి వచ్చి ఏం చేశారో తెలుసా, యెఫ్తా దగ్గరికి పెద్ద మనుషులను పంపించారు. నువ్వు మన ఊరికి వచ్చి మన ఊరంతా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది, మన ఊరిని నువ్వే కాపాడాలయ్యా అన్నారు. మరి ఆ రోజు అట్లా అన్నారు కదా, ఏదో బుద్ధి తక్కువై ఆ రోజు అట్లా మాట్లాడడం. కానీ ఇప్పుడు మీరు రావాలి, మన రాజ్యం దారుణమైన పరిస్థితిలో ఉంది అంటే యెఫ్తా తిరిగి వచ్చి తన దేశాన్ని తన రాజ్యాన్ని తిరిగి కాపాడుకున్నాడు. వాళ్ళు ఒక మాట కూడా చెప్పారు, ఏంటని, నీవు ఒకవేళ మమ్మల్ని విడిపిస్తే ఈ రాజ్యానికి నువ్వే అధిపతిగా ఉంటావని కూడా చెప్పారు. ఎవరు తోసివేశారో, ఎవరు నిరాకరించారో, ఎవరు నీవు ఎన్నికైన వ్యక్తివి కాదు అన్నారో ఆ వ్యక్తులే మళ్ళీ పిలిపించుకున్నారు యెఫ్తాను. తిరిగి యెఫ్తా వచ్చి ఆ రాజ్యానికి అధిపతిగా, నాయకుడిగా ఉండి న్యాయాధిపతిగా ఉన్నట్టుగా ఇదే బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని కూడా ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మాట పోస్తున్న పౌలు కూడా ఆయన కూడా తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కొరింథీ సంఘానికి రాస్తూ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో వినండి అన్నట్లుగా 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన రాస్తాడు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, తర్వాత మాట, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అవును, తన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవాలను ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అంత ఖచ్చితంగా అతను కూడా చెప్పగలిగాడు. ఆయన అంటాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో, 15వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనుటకు నేను యోగ్యుణ్ణి కాను. 15వ అధ్యాయం 9వ వచనం. దేవుని సేవకుడిగా, అపోస్తలుడుగా నేను ఉండుటకు గాని, దేవుని పని చేయుటకు గాని, అపోస్తలుడు ఉండుటకు కానీ నేను ఎంత మాత్రం కూడా యోగ్యుని కాను. అయితే దేవుడు తన కృపను బట్టి నన్ను ఎన్నుకున్నాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎన్నిక లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూస్తే కూడా అక్కడ సౌలు కూడా ఈ మాటలు పలుకుతాడు. ఏమంటాడంటే, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడని సమూయేలు ద్వారా చెప్పబడుతున్నప్పుడు సౌలు రాజు అంటాడు, నా గోత్రం ఎన్నిక లేనిది, మా కుటుంబము అల్పమైనటువంటి కుటుంబమే అని సౌలు ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నిక లేనటువంటి మనల్ని ఆయన ఎన్నుకున్న దాన్ని బట్టి, ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి, ఆయన యొక్క సంఘములో ఉండటానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన పరిచర్యలో ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్న ఆ విధానం అంతటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం గణపరచాలని దేవుని పేరిట గుర్తు చేస్తాం. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. అయితే మనం చూసినట్లయితే మీలో జాయస్ మేయర్ అనేటువంటి ఆ యొక్క మరి అమ్మ అని చెప్పాలి, చాలా పెద్ద వయసు ఆమె. మరి ఆమెను గూర్చిన సాక్ష్యం మీరు విన్నట్లయితే, ఆమె దేవుని సంఘములో ఆమెను దేవుడు ప్రేరేపించిన దినాల్లో నేను కూడా కొంచెం వాక్యం చెప్తాను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను బైబిల్ కాలేజ్ చేస్తాను, నేను వాక్యం చెప్తానంటే ఆమెకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ మీరు చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఛానల్లో ఎక్కువగా మరి వాడబడుతున్నటువంటి వ్యక్తులలో జాయిస్ మేయర్ గారు ఒకరున్నారు. ఆమె వాక్యం చెప్తున్నప్పుడు ఆమె ముందు కూర్చునే మందిని ఒకసారి మీరు చూడండి. హల్లెలూయా. ఆమె సొంత సంఘము, ఆమె వెళ్తున్న సంఘాలు, ఆమె ఎవరిని పెద్దలుగా భావించిందో వారందరూ ఆమెను ఆపేశారు. కానీ దేవుడు డోర్ తీశాడు. హల్లెలూయా. ఎంత డోర్ తీశాడంటే ఇప్పుడు మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఆమె సేవలు విస్తరించాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మీకు అంతకుముందు చెప్పాను, ఐజయ్యా అనేటువంటి ఒక పాస్టర్ గారు బిట్రగుంటలో ఉంటాడు. ఆయన 2 కళ్ళు పుట్టుబుడ్డి, ఆయన బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్తే, నీ కళ్ళే లేవు, కళ్ళు ఉన్నవారే పొద్దున్నాక చదివి
ఏం నేర్చుకోక ఏం అంతో ఇంతో చదువుకో ఏదో చేస్తున్నారు, నువ్వు ఏం చేస్తావు? నేర్చుకుంటావు కావచ్చు, విని నేర్చుకుంటావు, ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తావు, నీకు కూడా సహాయం కావాలి అని పాపమైన ఆశ కూడా తీర్చలేకపోయారు. చేస్తే చేయని, చేస్తే చేసాలి, లేకపోతే లేదు. కళ్ళున్నవారు ఎంతమంది ఎంత మటుకు చేస్తున్నారు? చేసేవారే చేస్తున్నారు కదా అనుకోలేదు వాళ్ళు, ఆయనను ఆపేశారు. అయితే దేవుడు అతన్ని చేతబట్టాడు. బిట్రగుంట ప్రాంతంలో సేవ చేస్తున్న మరి పాస్టర్ ఐజే గారు 2 కళ్ళు పుట్టుగుడ్డి ఆయన, కానీ ఈరోజు అనేక వందల మంది సేవకులు ఆయన కింద ఉన్నారనేది సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు సామాజికమైన కార్యక్రమాలు, అనాథలకు కూడా సహాయం చేయడం, మరి కొంతమందికి కుట్టు మెషిన్లు ఇవ్వడం, ఇలా అనేక రకాల పరిచయలు కూడా అతను చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ప్రకటన గ్రంథాన్ని మొత్తం బోధిస్తాడండి. హల్లెలూయా. అసలు ఆశ్చర్యం అన్నమాట. అసలు 2 కళ్ళని వ్యక్తి అంత మర్మయుక్తమైన గ్రంథాన్ని బోధించడం, అవన్నీ యూట్యూబ్ అనే మెసేజ్ కూడా మీకు దొరుకుతాయి. చూడండి, ఎన్నిక లేని వారిని ఈ ప్రజలు తోసివేశారేమో, నిరాకరించారేమో. మోషేను కూడా ఒక రోజు నిరాకరించారు. ఎవరిని నిరాకరించారో, ఎవరిని మీరు అన్ఫిట్ అన్నారో వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే ద్వారానే 30 లక్షల కాల్బలు, 30 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్న ఇశ్రాయేళ్లకు నాయకుడేటట్టుగా దేవుడు దీవించాడు మోషేను. ఈ ఐజే గారిని కూడా ఆ విధంగా దీవించాడు. గిద్యోను ఆ విధంగా దీవించాడు. యెఫ్తాను ఆ విధంగా దీవించాడు. మన పరిస్థితిని ఒకసారి చూసుకుందాం. మనము కూడా ఎన్నిక లేని వారమై ఉండగా దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడో, ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, ఎలా రక్షించాడో, ఎలా నిలవబెట్టాడో అదంతా కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా వింటున్నాము. 4 విషయాలు దేవుని యొక్క వాక్యాలు విన్నాం. మనం యాక్చువల్గా 7 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 5వదిగా మనం ఇందాక చదువుకున్న వాక్యమే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో ఒక్క మాట ఉంది. అది ఏంటంటే, మనము మరి వెర్రి వారమై ఉండగా, అంటే జ్ఞానము లేని వారమై ఉండగా దేవుడు మనల్ని జ్ఞానవంతులందరినీ కూడా, జ్ఞానము కలిగిన వారము అన్న వారందరి ముందు కూడా వాళ్ళ జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. ఈ వెర్రి వారిని ఉన్నతమైన జ్ఞానవంతులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒకటే మాట చెప్తాను. యోసేపు జీవితంలో మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది అని తెలిసి అన్నలందరూ వెళ్ళారు. డాడీ చెప్తే యోసేపు యొక్క అన్నలందరూ వెళ్ళారు ఈజిప్ట్ దేశానికి. ప్రపంచంలో ఎక్కడ ఆహారం లేదట, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మనం కొంచెం ఫార్వర్డ్ చేస్తే, స్టోరీ ముందుకు తీసుకెళ్తే తర్వాత తెలిసింది ఐగుప్తు దేశానికి ఆహారం పెట్టేది, ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టేది ఎవరయ్యా అంటే మా తమ్ముడే అనే విషయం అన్నలకు అర్థమైపోయింది. ఆ రోజు అర్థమైంది. ఏంటో తెలుసా, వీన్ని ఒక రోజు మనం ఏమన్నామంటే తెలివి లేనోడు, బుద్ధి లేనోడు, పగటి కలలు కనేటోడు ఆయనకు పేరు పెట్టారు. పాపం వాళ్ళు ఏం పేరు అది? కలలు కనేవాడు వస్తున్నాడు చూడండి, వాడు వెర్రోడు కదా. ఆ వెర్రోడే ఆ కళలు కనేవాడు అన్నారు కదా, ఆ కళనే ఈజిప్ట్ దేశంలో నిలబెట్టింది. ఇది ఒకటే మాట నేను చెప్పాలనుకున్నా. హల్లెలూయా. ఏ కళను అతను చూసి నీకు ఏముంది అసలు, మేమంటే జ్ఞానవంతులం, మేము ఎన్నో విధాలుగా తెలియగలవాలి, నీకేం తెలుసు, కూర్చొని కళలు కంటూ ఉంటామన్నారు. ఆ కళలలో నుండే దేవుడు రాజులకు, ఏంటంటే రాజ సంస్థానంలో పనిచేసే వారికి ఆ కళల ద్వారా దేవుడు అనేక విషయాలను బయలుపరిచాడు. ప్రపంచ దేశమును కాపాడుట కొరకైన ప్రణాళిక కూడా, చెప్పండి, యోసేపుకు స్వరం వినబడలేదు, యోసేపుకు కళ ద్వారా ప్రపంచ భవిష్యత్తును గురించి బయలుపరిచాడండి. అతనికి వచ్చిన దర్శనము ద్వారా ప్రపంచ దేశాల ఆ దినాల్లో కాపాడబడ్డాయి. జ్ఞానం లేనోడు, వెర్రి వాడైనటువంటి యోసేపు జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం, ఎలాంటి జ్ఞానం? భవిష్యత్తు విషయాలు తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడండి. మన జీవితాల్లో కూడా మనం కూడా జ్ఞానము లేని వారమైన మనల్ని, ఎంత పరలోక సంబంధమైన జ్ఞానం, ఎంత జ్ఞానాన్ని రోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏది తప్పు, ఏది సరి అయింది, ఏది చేస్తే పరలోకం వెళ్తాం, ఏది చేస్తే నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఎలాంటి విద్య నేర్చుకుంటున్నామండి. ఈ లోకపు చదువులు మనకు, ఒకవేళ మనలో ఎక్కువగా చదవని వారు చదవకపోవచ్చు, మనం అసలు చదివేలేని వారు కూడా మన మధ్య ఒకరిద్దరు ఉండవచ్చు. కానీ మనం గొప్ప సంతోషంతో ఉండాలి. ఏంటో తెలుసా, ఈ లోకపు చదువులు, సర్టిఫికెట్లన్నీ ఇక్కడితో ముగిసిపోతాయి. పరలోకానికి ఏది పనిచేయదు. అర్థమైందా? పరలోకానికి కావలసింది పరసంబంధమైన జ్ఞానం, మహోన్నతుని విద్య మాత్రమే పరలోకం పోయేటట్టు చేస్తుంది. బైబిల్లో ఈ పేరు ఉంది, మహోన్నతుని విద్య. ఆ విద్య మనం నేర్చుకున్నాం, ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, ఇదిగో వివేకులకు, జ్ఞానులకు, శాస్త్రులకు మరుగుపరచి పసిబాలురకు బోధించుచున్నావు.
తండ్రి నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించాడు. దయ్యములను వెళ్ళగొట్టుట దాన్ని సంతోషించుట కాదు, పరలోకమందు పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్పిన తర్వాత మీరు విన్న మాటలు అనేకులకు తెలియవు, మీరు ధన్యులు అని చెబుతూ తండ్రిని స్తుతిస్తున్నాడు. ఏమని? ఇలాంటి మర్మాలు పసిబిడ్డలకు నేర్పిస్తున్నా. వాళ్ళు చిన్నోళ్ళు కాదు, అందరు పెద్దోళ్ళే, వయసులో ఉన్నోళ్ళే, కానీ జ్ఞానంలో పసివారు వారు, తెలివి లేని వారు, ఏ శాస్త్రాలు చదవలేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి మహాజ్ఞానం వారికి నేర్పబడుతున్నప్పుడు యేసు ప్రభువే పరవశించిపోయాడు. శాస్త్రులకు, జ్ఞానులకు, వివేకులకు మరుగుపరచబడి ఈ పసిబాలురైన ఈ అజ్ఞానులకు, ఈ వెర్రివారనుకుంటున్న ఈ జనాలకు నా ద్వారా ఇంత గొప్ప మర్మాలు బోధిస్తున్నావు కదా తండ్రి అని యేసు ప్రభువే స్తుతించాడు తండ్రిని. హల్లెలూయా. మనం కూడా నేర్చుకుంటున్న వాటన్నిటిని బట్టి ప్రభువా, ఇంతటి జ్ఞానం నీ వాక్యం ద్వారా నా జీవితంలో కలుగుతున్న పరిస్థితుల ద్వారా నువ్వు నాకు నేర్పిస్తున్నందుకై మీకు స్తోత్రం అని దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎన్నికలేని వారమై ఉండగా, పాపులమై ఉండగా, దురవస్థలలో మనము ఉండగా, బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉండగా, ఇదిగో ఇప్పుడు నేర్చుకుంటున్నట్టుగా మనము వెర్రి వారమై ఉండగా దేవుడు మహా జ్ఞానవంతులుగా మనల్ని చేసిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక.